RG5 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా కరెంట్ ట్రాన్స్ఫార్మర్లను కాపర్ వైర్లను దొంగలిస్తున్న ముఠా అరెస్ట్. DSP శ్రీనివాసులు డోన్ పట్టణంలో పోలీస్ స్టేషన్లో నంద్యాల జిల్లా SP అధిరాజ్ సింగ్ ఆదేశాల మేరకు డోన్ DSP P శ్రీనివాసులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డోన్ DSP మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని రాగి తీగలను దొంగలిస్తూ రైతులకు ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తూ దాదాపుగా 50కి పైగా కేసులలో ముద్దాయిలుగా ఉంటూ ఎవరికి దొరకని దొంగలను అరెస్ట్ చేసినట్లు డోన్ DSP శ్రీనివాసులు విలేకరుల సమావేశం ద్వారా తెలిపారు. డోన్ DSP తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50కి పైగా ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని రాగి తీగలను దొంగలిస్తూ ప్రభుత్వానికి రైతులకు అపార నష్టం కలిగిస్తున్న ముద్దాయిలపై చర్యలు తీసుకోవాలని వచ్చిన ఫిర్యాదులపై వచ్చిన సమాచారం మేరకు డోన్ DSP ఆధ్వర్యం టౌన్ CI ఇంతియాజ్ బాషా, SI శరత్ కుమార్ రెడ్డి, అర్బన్ పోలీసులు చాకచక్యంతో డోన్ హైవే రుద్రాక్ష రైతుల పొలాలలో ప్రత్యేక నిఘా ఉంచి రుద్రాక్ష గుట్ట దగ్గర అనుమానితులుగా తిరుగుతున్న కొడుమూరు గ్రామానికి చెందిన ఉప్పరి శేఖర్, మేకల గిడ్డయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా 4,48,500 రూపాయలు, 150 కిలోగ్రాముల రాగి వైరు, ఒక బజాజ్ బైక్, 8 స్పానర్లు, ఒక కటింగ్ బ్లేడ్ స్వాధీనం చేసుకుని వీరితో పాటు ఇంకా ఎవరైనా వ్యక్తులు ఉన్నారా అని విచారిస్తున్నట్లు, ఇంకా ఏమైనా ట్రాన్స్ఫార్మర్లను దొంగలించారేమో అని విచారణ చేస్తున్నట్లు డోన్ DSP P శ్రీనివాసులు తెలిపారు. రుద్రాక్ష గుట్ట దగ్గర మా ఇన్స్పెక్టర్ గారు ఇంతియాజ్, మా SI గారు శరత్ కుమార్ రెడ్డి ప్లస్ క్రైమ్ పార్టీ డోన్ టౌన్ స్టాఫ్ అంతా కలిసి ఒక పెద్ద గ్యాంగ్ వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ సంబంధించి 2 జిల్లాల్లో 45 చోట్ల దొంగతనాలు చేయడం జరిగింది. సో దీని నుంచి ట్రాన్స్కోకు నష్టం జరిగింది, అంతకు మించి రైతులకు చాలా నష్టం జరిగింది. సో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 4,48,500 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళపైన ఇంతవరకు ఎటువంటి నిఘా కానీ షీట్లు కానీ లేవు. ఇప్పుడు వీళ్ళపైన షీట్స్ ఓపెన్ చేయబోతున్నాం. వీళ్ళది కోడుమూరు. సో కోడుమూరు పోలీసులు కూడా అలర్ట్ చేసి షీట్స్ ఇక్కడ ఓపెన్ చేసి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. వీళ్ళు గతంలో ఇంకా చాలా కేసుల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది, ఇంకా విచారిస్తున్నాము. ప్రస్తుతానికైతే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ 4,48,500 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి రాగి, దీనికి సంబంధించి రాగి కూడా కంప్లీట్గా తీసుకోవడం జరిగింది. సో ఇంకా ఏముంది, ఇంకా ఎవరైనా వీళ్ళతో పాటు పార్టిసిపేట్ అయ్యారనేది విచారిస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు, SI గారు. విచారణలో తేలుతారు. రుద్రాక్ష గుట్ట ఈరోజు మార్నింగ్. ఇప్పుడు ఫస్ట్ టైం బయటపడ్డారు. ఎవరు పట్టుకోలేదు ఇంతవరకు. ఫస్ట్ టైం మా టీం పట్టుకుంది. సో 45 కేసెస్లో వీళ్ళు ముద్దాయిలు 45 చోట్ల 2 జిల్లాల్లో కలిపి. సో వీళ్ళు నో కర్నూలు అండ్ నంద్యాల జిల్లా, ఈ జిల్లాలో. వీళ్ళు ప్రాపర్ కోడుమూరు. కర్నూలులో అమ్మినట్టుగా మాకు సమాచారం ఉంది. కొంతవరకు రికవర్ చేసాం, ఇంకా చేయాల్సి ఉంది. సో దీని మూలాలు ఏమి, ఇంకా ఎవరున్నారనేది విచారణలో తేలాల్సి ఉంది. విచారణ జరుగుతుంది. వీళ్ళ పేర్లు ఉప్పరి శేఖర్ అలియాస్ సాంబార్, మేకల గిడ్డయ్య, ఇద్దరు కోడుమూరు టౌన్. ఒక్క నిమిషం ఇది కంప్లీట్ చేసి అదే దాని జనరల్గా ఒక్క నిమిషం ఇది అయిపోయినాయి.